సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఫ్రెషర్స్గా ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు కోడింగ్ నేర్చుకోవాలా వద్దా అనే దాని గురించి మాట్లాడుకుందాం. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. ఇండియాలో టాప్ ఎంఎన్సీస్ కంపెనీస్ మేజర్గా ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటారు. లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, అసెంచర్, విప్రో, హెచ్సిఎల్. వీళ్ళ హైరింగ్ ప్రాసెస్ అనేది సేమ్ ప్యాటర్న్ ఉంటుంది మ్యాక్సిమం. వీళ్ళ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ ఒక టెక్నికల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అందులో కోడింగ్ అలాగే టెక్నికల్గా కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. కోడింగ్ క్వశ్చన్స్ అవి పాస్ అయితే మీరు నెక్స్ట్ టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అది క్లియర్ చేస్తే నెక్స్ట్ హెచ్ఆర్ ఉంటుంది. ఇవన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు. కోడింగ్ రాకపోతే అయినా కూడా రావచ్చు అని ఎటువంటి సిచ్యువేషన్ వర్కౌట్ అవుతుందంటే ఈ ఎంఎన్సీ కంపెనీస్ బీభత్సమంగా ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటే అటువంటి సిచ్యువేషన్స్లో మేబీ మీకు ఛాన్స్ ఉంటుంది మీకు కోడింగ్ రాకపోయినా ఎంటర్ అవ్వచ్చు అనేది. నేను ఇటువంటి సిచ్యువేషన్ నేను 2021, 2022లో నేను అబ్జర్వ్ చేశాను అనమాట. అప్పుడు ల్యాక్స్ ఆఫ్ మెంబర్స్ని అయితే ఫ్రెషర్స్ని హైర్ చేసుకున్నారు ఈ కంపెనీస్ అన్నీ కలిపి. అప్పుడు టెక్నికల్గా కోడింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో టెస్ట్ కేసెస్ పాస్ కాకపోయినా అంత ప్రాపర్గా ఎగ్జిక్యూట్ కాకపోయినా కూడా జస్ట్ యాప్టివ్లో వచ్చిన మార్కులు కట్ ఆఫ్ తగ్గించి వాళ్ళనైతే నెక్స్ట్ టెక్నికల్ రౌండ్కి అయితే తీసుకెళ్లారు. అక్కడ థియరిటికల్గా కొన్ని క్వశ్చన్స్ అడిగి హైర్ చేసుకున్నారనమాట. ఇటువంటి సిచ్యువేషన్లో మాత్రమే మీకు కోడింగ్ రాకపోయినా మీరు వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ అది ప్యూర్లీ లక్ అనమాట, దాని మీద డిపెండ్ ఉంటుంది. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా ఒక కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి, ఎయిదర్ జావా ఆర్ పైథాన్. ఎందుకంటే అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, నేర్చుకుంటే బెటరే. బట్ ఒకటి సరిపోతుంది అనమాట. ఎందుకంటే మీకు ఎగ్జామ్లు ఇచ్చిన క్వశ్చన్స్ అనేటివి మీరు పైథాన్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు, జావాలో ఎగ్జిక్యూట్ చేయొచ్చు, సిలో కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మీకు ఆప్షన్ అది ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూలో కూడా మీరు సి వచ్చిందంటే సి మీద క్వశ్చన్స్ అడుగుతారు, జావా వచ్చుంటే పైథాన్ వచ్చుంటే ఆ రిలవెంట్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు అనమాట. మీకు రెండు రాలేదని ఎప్పుడు కూడా క్వశ్చన్స్ చేయరు, వచ్చి ఉంటే బెటర్ ఆప్షన్ అనమాట. కాబట్టి నేను చెప్పదలుచుకునే అంటే మీరు ఎడ్జ్లో ఉండాలనుకుంటే ఖచ్చితంగా వీటిని నేర్చుకోండి, ఏదైనా ఒకటి నేర్చుకోండి, జావా ఆర్ పైథాన్. కానీ ఫస్ట్ మీరు హార్డ్ వర్క్ నమ్ముకోండి, ఆటోమేటిక్గా లక్ అనేది అదే వస్తుంది. మీరు కేవలం లక్ మీద డిపెండ్ అయ్యారంటే అది ఎప్పుడు జరగదు ఎవరికి తెలియదు. ఇంత కష్టపడిన తర్వాత మీరు వన్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత అసలు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అనేది ఫర్దర్ వీడియోస్లో మాట్లాడుకుందాం.